తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరంగల్లోని భద్రకాళి చెరువు పూడికతీత పనులు నత్తనడకన సాగుతున్నాయి. జూన్ నెల చివరి నాటికి పనులు పూర్తి చేసి నీటిని నింపాలని అంచనా వేశారు అధికారులు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రణాళిక ఆలస్యమవుతుంది. జూన్ చివరి నాటికి పూర్తి చేయాలన్న మంత్రుల ఆదేశాలు నెరవేరుతాయా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. వరంగల్ హన్మకొండ ఇటు కాజీపేట ప్రజలకి తాగునీటిని అందించే భద్రకాళి చెరువు పూడికతీత పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం భావించింది. 23 సంవత్సరాల తర్వాత చెరువులో ఉన్న పూడికతీతను తొలగించి తిరిగి ఆ చెరువు యొక్క సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం కొంత ప్రణాళికలు వేసుకుంది. 382 ఎకరాల్లో ఉన్న భద్రకాళి చెరువు పూడికతీత పనులకి ప్రభుత్వం ప్రణాళికలు వేసుకొని ఇటు టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఇది 5 జోన్లుగా దీన్ని విభజించింది. ఒక్కొక్క క్యూబిక్ మీటర్ కి 60 రూపాయల చొప్పున 5 లక్షల క్యూబిక్ మీటర్ల పై వరకు కూడా మట్టిని తొలగించాలి, పూడికతీత పనులు చేయాలని, దాంతోపాటు కొంత సుందరీకరణ పనులు కూడా చేయాలని ప్రభుత్వం భావించింది. అందుకు ప్రణాళికలు కూడా రచించి ప్రణాళికల ప్రకారం అధికార యంత్రాంగం మొత్తం కూడా టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఇటు టెండర్లు కూడా కొంత జాప్యత ఏర్పడడం జరిగింది. దానికి తోడు ఇటు 6 నెలల క్రితం అయితే ఈ యొక్క చెరువుకు సంబంధించిన మత్తడిని కూడా తొలగించి వాటర్ని మొత్తం బయటికి తీసేసి పనులు స్టార్ట్ చేసినప్పటికీ పనులు మొత్తం నడకన సాగుతున్న పరిస్థితి. ప్రభుత్వం అనుకున్నంతగా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కాకుండా కొంత మట్టి తీసుకునే విషయంలో కూడా కొంత ఎవరు ముందుకు రాకపోవడంతో కొంత పనులు జాప్యం జరిగాయి. దానికి తోడు ఇప్పుడు వర్షాకాలం కూడా మొదలైంది. కొద్దిపాటి వర్షాలకే ఇక్కడ ప్రస్తుతానికి ఈరోజు పనులన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఎందుకంటే చెరువు అంతా కూడా రేగడి మట్టి ఉండటంతో ఇక్కడ టిప్పర్లు కానీ మిషనరీలు అవి కూడా తిరగలేని పరిస్థితి. దాంతో అనుకున్న పనులన్నీ కూడా పూడికతీత పనులన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. దానికి తోడు ఇటు మత్తడి కూడా పాత మత్తడిని తొలగించి కొత్తగా మత్తడిని కాంక్రీట్ వాల్ని నిర్మించాలని ప్రభుత్వం అనుకుంది. దానికి తగ్గట్టుగా మత్తడి పనులు కూడా మొదలుపెట్టింది. ఇక్కడ మత్తడి పనులు కూడా ఇక్కడ ఈ వర్ష ప్రభావంతో ఇక్కడ ఎక్కడి పనులు అక్కడ ఆగిపోవడంతో ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు నెరవేరే విధంగా అయితే లేవు. ప్రభుత్వం జూన్ నెలాఖరు వరకు మొత్తం మత్తడి చెరువులో ఉన్న పూడికతీత పనులు మొత్తం కంప్లీట్ చేయాలి. తిరిగి జూన్ నెలాఖరు తర్వాత జూలై 1st వారంలో చెరువుని మళ్ళీ నీటితో నింపాలని అయితే ప్రభుత్వ అధికారులు అయితే అనుకున్నారు. కానీ ఇక్కడ పరిస్థితులు అయితే అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఇటు అధికారుల సమన్వయ లోపం కానీ ఇటు అధికారుల యొక్క అశ్రద్ధ కూడా ఇక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దానికి తోడు అనుకున్న లక్ష్యాలు నెరవేరే విధంగా అయితే ఇక్కడ లేవు. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క చెరువు ఈ 3 నగరాలకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ చెరువు యొక్క నీటిని మొత్తం కూడా తొలగించడం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయి మొత్తం త్రాగునీటి సమస్య కూడా ఏర్పడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క అశ్రద్ధ అయితే ఇక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దానికి తోడు ఈ వర్షాలు పడటంతో పనులు సాగకపోవడంతో కొద్ది రోజుల్లో వర్షాకాలం స్టార్ట్ అవ్వనున్న నేపథ్యంలో తిరిగి ఈ యొక్క చెరువు పనులు ఆగిపోతాయేమో. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆగిపోతే తిరిగి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఈ యొక్క పనులు సాగే విధంగా లేవు. కాబట్టి ఇటు ప్రక్క గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం అయితే ఇక్కడ మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దాంతో మత్తడి పనులు సరిగ్గా సాగే విధంగా అయితే లేకపోవడంతో ప్రజలైతే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్.